ఇంత దాకున్న చేతులు దగ్గరికి వచ్చేస్తున్నాయి, కట్టేస్తున్నారు దారం. కాళ్ళు బొటనేళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి, కట్టేస్తున్నారు. ఎప్పుడు దూది పెట్టుకోలేదు, ఇప్పుడు చెవుల్లో దూది పెట్టేస్తున్నారు, ముక్కు దగ్గర దూది పెట్టేస్తున్నారు, నోట్లో అంతా బ్లాక్ చేసేస్తున్నారు. ఎప్పుడు సెంటు కొట్టలేదు, ఇప్పుడు సెంటు కొడుతున్నారు. ఎప్పుడు ఐస్ ముక్కల్లో లేదు, ఇప్పుడు ఐస్ ముక్కల్లో పెట్టేస్తున్నారు. ఎప్పుడు ఫ్రీజర్ తెలియదు, ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేస్తున్నారు. పక్కన వాళ్ళు ఏమో పాట పాడుతుంటారు, ఆహాయ భూరధ్వని ధ్వనించిందో. ఇంత దాకున్నాడే బ్రదరు, ఇంత దాకున్నాడే అక్క. తిన్నారే, మాట్లాడినారే, బోధించినారే, పాటలు పాడినారే, వాక్యం చెప్పినారే, వారికి లేరు. తీసుకుని వెళుతూ ఉన్నారు సమాధి దగ్గర. ఊరికి వెళ్ళపట్ట. ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు ఊరికి వెళ్ళపట్టి వెళ్తున్నాడు. కుటుంబంతో ఉన్నవాడు ఏకాగ్గుంటానికి వెళ్తున్నాడు. ఇంతకుముందు ఇంట్లో పడుకున్నవాడు ఇప్పుడు ఒక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో పడుకొని అలసిపోయినప్పుడు, లేవలేకపోతే ఇంట్లో భార్యనో పిల్లలు భర్త ఎవరో వచ్చి లేండి టైం అవుతుంది, ఆఫీస్కి స్కూల్కి టైం అవుతుందని లేపేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేపుతారో? టిఫిన్ చేయాలా, లేయండి అని లేపుతారా? టీ తాగాల, లేయండి అని లేపుతారా? మీరు వెళ్ళాలి కదా, లేయండి అని లేపుతారా? ఎవరు లేపుతారు? లేపలేని నిద్ర. అలాగే సమాధుల్లో మెల్లగా పురుగుల దగ్గరికి వస్తున్నాయి. బైబిల్లో రాయబడింది, అవి వారిని పీక్కొని తిన్నాయి. వారు అలాగూ పురుగు పట్టినారు. శరీరం, మట్టిలో నుండి తీయబడిన శరీరం మట్టి అయిపోతుంది, ఎముకలు కుళ్ళిపోతున్నాయి. ఇంతదాకా ఎంట్రుకలు తెల్లబడుతుంటే దీనికి ఎంత హెనా డ్రైలేసి, అబ్బాయి ఎంత బాగా కర్లీ హెయిర్. ఇప్పుడు ఆడ పురుగులు తింటుంటే దిక్క తెలియదు. ఇంతదాకా నెయిల్ పాలిష్, నెయిల్స్, అబ్బా ఎంత బాగు. ఇప్పుడు ఆ నెయిల్స్ని పురుగులు తింటున్నాయి, దిక్క తెలియట్లేదు. ఇంతదాకా ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఖర్చు పెట్టుకుంది. మా అమ్మ మా నాయన్ని బతిమలాడి టార్చర్ చేసి తీసుకున్నా. ఇప్పుడు ఏమైంది? ఏది నీకు ఇష్టమో, ఏది నీకు ప్రేమో అన్నీ ఓ దినాన్ని నీతో పాటు పాత పెట్టబడతాయి. ప్రభుకి స్తోత్రాలు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు ప్రభు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడింది, వారు మరలా లేతురు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు తిరిగి లేస్తారు. యేసునందు మృతులాగి కాకపోతే, యేసుని అంగీకరించకుండా ఉంటే పునరుత్థానం ఉంటుంది, కానీ తీర్పు కొరకైన పునరుత్థానం, పాతాళం కొరకైన పునరుత్థానం, పరలోకం కొరకు కాదు. ఈ రాత్రి ఇక్కడి నుండి వెళ్ళక మునుపు వదినాను ప్రభు వస్తున్నాడు కనుక ఆ మరణం నుండి తప్పించబడటానికి మరణం లేని రాజ్యంలో ప్రవేశించాలని దేవునికి ఉద్దేశం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు.